యూపీఐ ద్వారా మనం మనీని పంపిస్తూ ఉంటాం. మనం ఎంత పంపిస్తామో అవతల వ్యక్తికి అంతా మనీ వెళ్ళిపోతుంది. మరి యూపీఐ యాప్స్ వాళ్ళకి లాభం ఏంటి? ప్రతి బిజినెస్ కూడా స్టార్టింగ్ లో ప్రాఫిట్స్ కోసం చూడవు. ఫస్ట్ కస్టమర్ అక్విజిషన్, దానికోసం వాళ్ళు అగ్రెసివ్ గా స్పెండ్ చేస్తారు. తర్వాత సేమ్ యాప్ ని మనకి హ్యాబిట్ గా మార్చి ఇతర ప్రొడక్ట్స్ ని క్రాస్ సెల్ చేయడం, ఆర్ ఎగ్జిస్టింగ్ వాళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేసిన సర్వీస్ పై కొంత చార్జ్ చేసిన ప్రాఫిట్స్ వస్తాయి. అలా రెగ్యులర్ గా మీరు యూపీఐ కోసమే ఆ యాప్ ని ఓపెన్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద యూపీఐ యాప్స్ ఇప్పుడు మొబైల్ రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి కదా. ఇలా వాళ్ళ మెయిన్ టార్గెట్ స్టార్టింగ్ మీ దగ్గర యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేయించి మీకు స్క్రాచ్ కార్డ్స్ అంటూ, క్యాష్ బ్యాక్స్ అంటూ మిమ్మల్ని ఆ యాప్ కి స్టిక్కర్ చేసి నెక్స్ట్ ఆ యాప్ లో డిఫరెంట్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ కమిషన్స్ ని ఎర్న్ చేయడమే వాళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్. ఇప్పుడు గూగుల్ పే గా మనందరికీ తెలిసిన వీళ్ళ దగ్గర 15 crore దగ్గరగా కస్టమర్స్ ఉన్నారు. వీళ్ళు 34% మార్కెట్ షేర్ తో సెకండ్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఉంటే, ఫస్ట్ లార్జెస్ట్ ప్లేయర్ గా ఫోన్ పే వాళ్ళు 47% మార్కెట్ షేర్ తో లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ రీసెంట్ జూన్ డేటా ప్రకారం గూగుల్ పే లో 3.5 lakh crore దగ్గరగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇన్ ఫ్యూచర్ వాళ్ళు జస్ట్ 0.1% ట్రాన్సాక్షన్ ఫీని విధించిన సింపుల్ గా 350 crore పర్ మంత్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.